మీకు ఒక కథ చెప్తాను. చిన్న కథే కానీ పిట్ట కథ. పిట్ట కథ అంటే నిజంగానే పిట్ట కథ. వేగంగా ఎగరలేని పిట్ట ఒకటి గూడు నుంచి కింద పడిపోయింది. కాస్త దూరమైనా సరే నడుచుకుంటూ వెడదామంటే దారంతా పాములే కనిపిస్తున్నాయి. ఏ మూలో నక్కుదామని అనుకునే లోపు ఓ అడవి దున్నపోతు పిట్టపై పేడ వేసింది. అది పేడ అని, అడవి దున్న వేసిందని ఆ పిట్టకు కూడా తెలుసు. అయినా సరే బయట ఏం జరుగుతుందో చూద్దామని పేడలోంచి తల పైకి పెట్టింది. కాచుకు కూర్చున్న గద్ద ఒకటి పేడ నుంచి బయటకు వచ్చిన పిట్ట తల చూసి తన్నుకుపోయింది. నీతి ఏమిటంటే, నిజానికి పేడ కంపు అయినా బయట ఉన్న క్రూరముగాల నుంచి కాసేపైనా కాపాడేది. ఇక రాదులే అని పిట్టను మర్చిపోయి పాములో గద్దలో కాసేపు వేచి చూసి వెళ్ళిపోయేవి. అప్పటి వరకు పిట్ట మూసుకొని కూర్చుంటే అయిపోయేది. కానీ ఆత్రం ఆగదు కదా. ఓవర్ యాక్షన్ ఎక్కువై బోడనెత్తి బయటకు పెట్టింది. గద్ద వచ్చి తన్నుకుపోయింది. ఇప్పుడు ఈ పిట్ట కథ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆ పేడలో ఉన్న పిట్టకు ఉన్న ఓవర్ యాక్షన్ కన్నా ఆస్కార్ను మించిపోయింది శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా నేత దివ్వల మాధురి. 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో అంతా మేడం గారి న్యూస్. ఇంటర్నెట్ అంతా దువ్వాడ దువ్వెన అంటూ సెటరికల్ పోస్టులే. దువ్వాడ భార్య చేసిన రచ్చ ఇంకా మర్చిపోకముందే ప్రెస్ మీట్ పెట్టి హల్చల్ చేసింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి తాలూకా మాధురి. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. ఇది కాస్త వైరల్ అవుతుండగానే ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ, నా భార్య వాణినే మాధురిని నా వద్దకు పంపించింది, దగ్గరయ్యాను, తిరిగాను అంటూ అసలు గుట్టును బయటేసుకున్నాడు. దివ్వల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే, ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబమే. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూమెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. ఇది 2nd ఎపిసోడ్. ఇదేం కర్మరా బాబు అని వైసీపీ ఫ్యాన్స్ అంతా తలలో పట్టుకొని కూర్చుంటే, టీడీపీ జనసేన అభిమానులు మాత్రం దువ్వాడ వాకిట్లో దూల చెట్టు, దువ్వాడ ప్రొడక్షన్స్ వారి దువ్వెన, దువ్వాడ సమర్పించు సమర్పయామి అంటూ పోస్టులు, కామెంట్లు లేక్కి మీమ్స్ పెడుతూ ఆడేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రేకింగ్ న్యూస్. దివ్వల మాధురి కార్ యాక్సిడెంట్. పలాస సమీపంలో లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద దివ్వెల మాధురి ట్రావెల్ చేస్తున్న కార్ బోల్తా, ఆగి ఉన్న కారును ఢీకొట్టి మరీ కారు బోల్తా అంటూ స్క్రోలింగ్స్, బ్రేకింగ్స్, రిపోర్టర్ల లైవ్ కవరేజు, ఫోన్ ఇన్స్. ఇది ప్రమాదమా లేక హత్యాయత్నమా అని న్యూస్ స్టూడియోలో కూర్చొని న్యూస్ రీడర్లో ఆరాలు తీస్తుండగానే పేరాలకు పేరాలు రాసుకునే ట్విస్ట్ ఇచ్చింది మాధురి. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, కావాలని నేనే చేశాను. దువ్వాడ శ్రీను భార్య వాణి వేధింపులు ఎక్కువయ్యాయి, నన్ను చంపేస్తానంటోంది. నన్ను అంటే సరే గాని నా పిల్లలను అంటే ఒప్పుకుంటానా అంటూ పలాస సర్కారు హాస్పిటల్ బెడ్డుపై నుంచే కన్నీటి డ్రామా నడిపించింది. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకుందాం డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. నా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, నా వల్ల కావట్లేదు. నాకు ట్రీట్మెంట్ అక్కర్లేదు, నన్ను ఒక రేంజ్లో ఆడేసుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు, నన్ను చనిపోనివ్వండి అంటూ హై డ్రామా నడిపించి మెర్సీ కిల్లింగ్ పిటిషన్ కోసం సుప్రీం తలుపులు తట్టినంత పనిచేసింది మాధురి. నిన్నటి వరకు ఓ రేంజ్లోనే ఆడుకున్న టీడీపీ జనసేన ఫ్యాన్స్ ఈ మెలో డ్రామాతో చిర్రెత్తిపోయారు. అమ్మా సాంప్రదాయని, నిన్ను ట్రోల్ చేస్తున్నామా, నీ పని నువ్వు చూసుకుంటే మేమెందుకు ట్రోల్ చేస్తాం, అసలు మీ జోలికి రావాల్సిన అవసరం మాకేంటి, మీరే కదా ఇంటి గుట్టు బయటేసుకుంది, నా భార్య నాకు అన్నం పెట్టలేదు అందుకే మాధురికి దగ్గరయ్యాను అంటూ దువ్వాడ సీను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. నువ్వు కూడా కదా
పోటాపోటీ ప్రెస్ మీట్లతో నానా హంగామా చేసింది. ఇది చాలదన్నట్లు మళ్ళీ ఇప్పుడొక డ్రామా. చచ్చిపోతాను అంటూ సొల్లు కబుర్లు, అది కూడా ఆగి ఉన్న కారును ఢీకొట్టడం. అయినా నువ్వు చావాలి అనుకుంటే ఏ చెట్టుకో గుద్దుకోవచ్చు కదా. పాపం ఆగి ఉన్న కారుకు యాక్సిడెంట్ చేసి మరీ డ్రామాలాడటం ఎందుకు? అయినా ఆ ఆగి ఉన్న కారును కూడా మీరే సెట్ చేసి ఉంటారులే. నువ్వు మహాకంత్రి, నువ్వు మహానటి అంటూ హై రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు టీడీపీ జనసేన ఫ్యాన్స్. సరే, వీళ్ళంటే ఆడుకుంటున్నారు అనుకోవచ్చు. అటు తలపండిన పొలిటికల్ పండితులు కూడా దువ్వాడ శ్రీను మాధుర్యలకు అక్షతలు వేస్తున్నారు. మీరు మీ ఎదవ ఓవర్ యాక్షన్ ఆపండ్రా బాబు అంటూ తలంటుతున్నారు. మరి ఈ దువ్వాడ వారి దివ్యల సందడి ఇకనైనా ఆగుతుందా, లేక మరిన్ని ట్విస్టులు ఇస్తుందా అనేటువంటిది ది మోస్ట్ హాట్ టాపిక్.